अस्सलाम वालेकुम आदाब। वन टीवी के उर्दू खबरनामे में आप सबों का इस्तकबाल है। मैं मोहम्मद शहबाज। आगे बढ़ने से पहले नज़र डालेंगे सुर्खियों पर। वज़ीर आला रेवंत रेड्डी का वादा, तेलंगाना थल्ली का मुजस्समा 9 दिसंबर तक किया जाएगा नस्ब। राजीव गांधी के मुजस्समे की तस्नीफ पर बीआरएस के एतराज़ का जवाब। बीआरएस के रुकन कानून साज कौंसिल की कविता की जमानत की दरखास्त पर सुप्रीम कोर्ट में समाअत मुलतवी। बदलापुर में 2 4 साला बच्चियों के साथ छेड़छाड़, मकामी लोगों का एहतजाज, स्कूल इंतजामिया पर इल्जामात। सुप्रीम कोर्ट ने आरजीकर मेडिकल कॉलेज केस में ममता बनर्जी हुकूमत की सरंजिश की, नेशनल टास्क फोर्स तश्कील देने का हुक्म। अब खबरें तफसील से। साबिक वज़ीर आज़म राजीव गांधी के मुजस्समे की सेक्रेटेरिएट में तस्नीब के मसले पर बीआरएस के कारगुजार सदर ने केटी रामाराव के एतराज़ का जवाब देते हुए वज़ीर आला रेवंत रेड्डी ने यकीन दिलाया है कि उनकी हुकूमत तेलंगाना के जज्बात का एहतराम करेगी। रेड्डी ने ऐलान किया कि सेक्रेटेरिएट के अहाते में तेलंगाना थल्ली के मुजस्समे को 9 दिसंबर से पहले नस्ब किया जाएगा, जो कि इस जगह के लिए मखसूस था। ये तनाज़ा उस वक्त उभरा जब कांग्रेस हुकूमत ने राजीव गांधी के मुजस्समे की तस्नीब का मंसूबा बनाया, जिस पर बीआरएस और मुख्तलिफ ग्रुपों ने शदीद एतराज़ किया। नकादों ने तेलंगाना थल्ली को इस मकाम पर एजाज़ देने की अहमियत पर जोर देते हुए राजीव गांधी के मुजस्समे के मंसूबे को हटाने का मुतालबा किया। वज़ीर आला रेवंत रेड्डी ने तेलंगाना थल्ली के मुजस्समे की तस्नीब के हवाले से अपनी मुकम्मल वाबस्तगी का अयादा करते हुए कहा कि अगर राजीव गांधी के मुजस्समे की तस्नीब पर किसी भी किस्म की मुदाखलत की कोशिश की गई तो उनकी हुकूमत सख्त रद्द अमल देगी। स्वर्गीय श्री राजीव गांधी गारी 80వ సంవత్సర జయంతి పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని, అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని, శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీ ఖాన్ గారిని, ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని, మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని, వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి. రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి 1980 దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని, ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని, అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినరో
ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు, రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా, శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా, రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అనంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు, సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం रुकन कानून साज कौंसल आमिर अली खान ने मरकजी हुकूमत के मुजव्वज़ा वक्फ कानून को पार्लियामेंट में मंजूरी से रोकने के लिए एक जामी हिकमत अमली तजवीज़ की है। उन्होंने कहा कि मुसलमानों को इस तहरीक में ईसाई तबके की तायद हासिल करनी चाहिए ताकि इस बिल को नाकाम बनाया जा सके। सेक्रेटेरिएट में मुनक्किदा मशावरती इजलास से खिताब करते हुए आमिर अली खान ने मुल्क में औकाफी जायदादों के तहफ़्फ़ुज़ के लिए ज़रूरी है कि मरकज़ के मुजव्वज़ा कानून को मंजूरी से रोका जाए। उन्होंने सवाल उठाया कि क्या हमारे पास इस बिल को कामयाबी से रोकने के लिए हिकमत अमली और ताकत मौजूद है। आमिर अली खान ने मज़ीद कहा कि वक्फ बिल के ख़िलाफ़ हिकमत अमली में एहतियात की ज़रूरत है, क्योंकि मुसलमान अगर अपने हुकूक़ के लिए आवाज़ बुलंद करे तो उसे शक की निगाह से देखा जाता है। उन्होंने इस बात पर जोर दिया कि बीजेपी की पॉलिसी हमेशा यही रही है कि एक मसाले को पेश करके इसके आड़ में एक नया कानून मंजूर किया जाए। उन्होंने मिसाल देते हुए कहा कि यकसा सिविल कोड के आड़ में तलाक सलासा पर पाबंदी का बिल मंजूर किया गया। उन्होंने कहा कि हिंदुस्तान के गैर मुस्लिम आबादी मासूम है और उन्हें इस बात का इल्म नहीं है कि मुसलमान अपने हुकूक के लिए जिद्दोजहद कर रहे हैं। मुल्क में सबसे ज़्यादा जायदादें मरकज़ी हुकूमत की हैं, इसके बाद ईसाइयों की चर्च की जायदादें दूसरे नंबर पर आती है और वक्फ जायदादें तीसरे मकाम पर है। जहां आमिर अली खान ने तंबीह की है कि बीजेपी हुकूमत मुजव्वज़ा वक्फ बिल के ज़रिए मुसलमानों को समाज में अलग थलग करने की कोशिश कर रही है ताकि दीगर तबक़ात की तायद हासिल न हो।
बीआरएस के रुकन कानूनसाज कौंसल कविता को एक मर्तबा फिर मायूसी का सामना करना पड़ा क्योंकि उनकी शराब घोटाले केस में जमानत की दरखास्त पर सुप्रीम कोर्ट में समाअत मुलतवी कर दी गई। ईडी और सीबीआई केस में कविता की जानिब से सेहत की खराबी के बाद दाखिल की गई जमानत की दरखास्त पर समाअत मुलतवी हुई। इस केस में सीबीआई ने कविता की जमानत से मुताल्लिक जवाबी हलफनामा दाखिल किया, जबकि ईडी ने अब तक कोई जवाबी हलफनामा दाखिल नहीं किया। ईडी ने अदालत से वक्त की दरखास्त की ताकि वो जवाबी हलफनामा दाखिल कर सके, जो अदालत ने मंजूर कर ली। अदालत ने ईडी को जुमरात तक जवाबी हलफनामा दाखिल करने की हिदायत दी और केस की समाअत 27 अगस्त तक मुलतवी कर दी। कविता जिन्हें 16 मार्च को शराब घोटाले मामले में इन्फोर्समेंट डायरेक्टरेट ने हैदराबाद में गिरफ्तार किया था, फिलहाल तिहाड़ जेल में बंद है। సాయంత్రం 5 గంటలకు సుమారు 5 గంటలకి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అది మాకు సర్వ్ చేశారు, రికార్డ్ మీద కూడా రాలేదు. వకాలత్ వేయకుండా కౌంటర్ ఫైల్ చేశారు. ఇది ప్రొసీజర్కి విరుద్ధం. అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆర్గ్యుమెంట్ చేద్దామని అన్నప్పుడు ఈడీ వాళ్ళ కౌన్సిల్ ఏఎస్జీ రాజు గారు వచ్చారు. ఆయన వచ్చి టైం అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి టైం అడిగినప్పుడు కౌంటర్ ఇస్ అబౌట్ టు ఫైల్, పైప్ లైన్లో ఉంది అన్నప్పుడు జడ్జి గారు కూడా సీరియస్ అయ్యారు. ఈ కౌంటర్ ఫైల్ చేసే పద్ధతి ఏంటి, ఇంత డిలే ఎందుకు అవుతుంది. ట్యూస్డే రోజు నోటీస్ ఇష్యూ అయింది. ట్యూస్డే రోజు 3 టైప్స్ ఆఫ్ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, స్టాండింగ్ కౌన్సిల్కి, సెంట్రల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది సుప్రీంకోర్టు కాంపౌండ్లో, ముగ్గురికి సర్వ్ చేశాము. అయినప్పటికీ వాళ్ళు కౌంటర్ వేయలేదు. సో సిసోడియర్ మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ కవర్డ్ మ్యాటర్. కవిత గారికి సేమ్ మ్యాటర్ అప్లికబుల్ అవుతుంది. తన మహిళ, 45 సెక్షన్స్ తనకి స్ట్రింజెంట్ కండిషన్స్ అప్లై కావు. అయినప్పటికీ వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కావాలని చెప్పి మెరిట్ మీద ఏం లేదు కాబట్టి వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. అండ్ అట్ లాస్ట్ సుప్రీంకోర్టు కూడా ఒక వారం వాళ్ళకి ఫైనల్ టైం ఇచ్చింది. గురువారం వరకు కౌంటర్ ఏమన్నది. మా రిప్లై ఫ్రైడే లోపల ఏమన్నారు. మ్యాటర్ ట్యూస్డేకి ఉంది. ట్యూస్డే రోజు మ్యాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు మోస్ట్ ప్రాబబ్లీ తనకి న్యాయం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ మీరు రిజైండర్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది కదా. మేము అన్నాము ఒకవేళ వాళ్ళు ఏమైనా కొత్త పాయింట్లు రేజ్ చేస్తే మేము రిజైండర్ ఫైల్ చేస్తామన్నాము. అది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. మంగళవారం కోర్టు ఫైనల్ హియరింగ్ పెట్టింది. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కి ఆల్రెడీ బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టులో. సో కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ వినిపించబోతున్నారు? కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు వాళ్ళు ప్రైమ్ అక్యూజ్గా నిరూపించారు. వాళ్ళ పైన వాళ్ళు ప్రైమ్ అక్యూజ్డ్ పాలసీ మేకర్స్. తిను మహిళ, తిను ఎమ్మెల్సీ తెలంగాణలో ఉన్నది. సో దేర్ ఫోర్ వాళ్ళకే బెయిల్ ఇచ్చినప్పుడు అసలైన పాలసీ మేకర్స్కే, ఈవెన్ అకార్డింగ్ టు దెమ్ అసలైన వాళ్ళకే బెయిల్ ఇచ్చినప్పుడు అసలు తన మీద ఏం ఆరోపణ లేదు, తనకి ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుతో, తనకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మెరిట్ లేదు కాబట్టి డిలే చేస్తున్నారు వాళ్ళు. మెరిట్ దే కాంట్ ఆర్గ్యూ, దట్స్ వై దే డిలేయింగ్. కేస్ డైరీ ఆల్రెడీ హైకోర్టు, ట్రయల్ కోర్టులో సేమ్ బెయిల్ మ్యాటర్స్ పైన మేము అది కూడా చెప్పాము. హైకోర్టు కౌంటర్ ఉంది, తీసి చదవండి అని. వాళ్ళు అప్పటికి నిరాకరించారు. దే వాంట్ టు డిలే ది కేస్, దట్స్ ఇట్. కవిత గారు అమాయకురాలు అని మేము భావిస్తూ ఉన్నాం. మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నది కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. బట్ ఏది ఏమైనా ఇవాళ మా సీనియర్ అడ్వకేట్ గారు ముకుల్ రోహ్తగి గారు ఇవాళ కోర్టుకు అభ్యర్థన చేసినారు. ఈ కేసులో ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చినారు. మరి వాళ్ళ కవిత గారు కూడా దాదాపు 4.5 నెలల నుంచి జైల్లో 5 నెలలు అవుతా ఉంది, జైల్లో ఉన్నారు. ఆమె ఒక లేడీ. మరి ఆల్రెడీ మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చినారు కాబట్టి ఈమెకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మరి అభ్యర్థించినారు కోర్టు వారిని. అయితే దాంట్లో ఈ సిబిఐ వారి తరఫున మాట్లాడుతూ, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతూ ఇంకా ఈడీ ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు అని చెప్పినారు. అయితే దానికి మరి కోర్టు వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఇంకా కౌంటర్ ఫైల్ చేయకపోవడం ఏంటి అని చెప్పి అసహనం వ్యక్తం చేసినారు. తొందరగా అంటే రేపు థర్స్డే లోపల కౌంటర్ ఫైల్ చేయండి. ఫ్రైడే నాడు వీళ్ళ రిజైండర్ ఉంటుంది. తర్వాత ఇమీడియట్గా వచ్చే మంగళవారమే మళ్ళీ హియరింగ్ పెట్టినారు. అంటే తొందరగా చేయండి అని వారు సిబిఐని, ఈడీని కూడా వారు ఆదేశించడం జరిగింది. లేట్ చేస్తున్నారు అన్న అసహనం కూడా వ్యక్తం చేసినారు. కాబట్టి నెక్స్ట్ వీక్ మంగళవారం నాడు హియరింగ్ ఉంటుంది. ఈ వీక్ థర్స్డే లోపలనే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశం ఇచ్చినారు ఈడీ వారికి. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద. కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారని నమ్మకం ఉంది. బెయిల్ కూడా వచ్చే మరి మంగళవారం మేము ఆశాభావంతో ఉన్నాము. మరి అందరికి కూడా సమాజానికి, ప్రపంచానికి అర్థమవుతూ ఉన్నది ఎట్లా జరుగుతున్నది. ఇది కావలసుకొని
కావలసుకొని మరి ఆమెని ఇబ్బంది పెట్టినట్టు ఇవాళ సమాజం అంతా కూడా భావిస్తూ ఉన్నది. సేమ్ కేసులో మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చి ఆయన అక్యూజ్ 2 ఏదో ఉన్నాడు, ఈమె అక్యూజ్ 12 13 ఉంది. మరి అక్యూజ్ 2కు బెయిల్ ఇచ్చినారు, అక్యూజ్ 13 ఇంకా బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళు కౌంటరే ఫైల్ చేయట్లేదు, కావలసుకొని కౌంటర్ ఫైల్. आज सुबह शहर में होने वाली तूफानी बारिश के दौरान लाल बहादुर स्टेडियम की बाउंड्री वॉल का एक हिस्सा मुनहदिम हो गया। दीवार मुनहदिम होने की वजह से वहां पार्क की हुई गाड़ियों को नुकसान पहुंचा, लेकिन फौरी तौर पर किसी के जख्मी या किसी के हलाक होने की कोई इत्तला नहीं मिली है। इसी दौरान शहर के पंजागुड्डा इलाके में बिजली गिरने का वाक़या भी पेश आया, जिसके नतीजे में इलाके में बरक़ी सरबराही में खलल पड़ा। इस हादसे में भी किसी के जख्मी होने या हलाक होने की कोई इत्तला नहीं मिली है। दोनों वाक़यात के बाद मुतल्लिक़ा हुक्काम ने फौरी तौर पर मौके पर पहुंचकर ज़रूरी कार्रवाई शुरू कर दी, ताकि मज़ीद नुकसानात को रोका जा सके और आवाम को फौरी इमदाद फराहम की जा सके। हैदराबाद हाउस में मलेशिया के वज़ीर आज़म अनवर बिन इब्राहिम से मुलाकात के बाद वज़ीर आज़म नरेंद्र मोदी ने हिंदुस्तान मलेशिया ताल्लुकात को एक नई बुलंदी पर ले जाने के लिए एक अहम फैसला किया। वज़ीर आज़म मोदी ने कहा, आज हमने फैसला किया है कि हम अपनी शराकतदारी को एक जामी और स्ट्रैटेजिक पार्टनरशिप तक फैलाएंगे। वज़ीर आज़म मोदी ने खुशी का इजहार करते हुए कहा कि अनवर इब्राहिम का ये पहला हिंदुस्तान का दौरा है जब से वो वज़ीर आज़म बने हैं, और उनसे मुलाकात मेरी तीसरी मुद्दत के आगाज़ पर एक शर्फ है। उन्होंने मज़ीद कहा कि हिंदुस्तान और मलेशिया के दरमियान एक दहाई की बेहतर स्ट्रैटेजिक शराकतदारी है और पिछले 2 सालों में अनवर इब्राहिम के तावन से इस शराकतदारी को नई रफ्तार और तवानाई मिली है। यह फैसला दोनों ममालिक के दरमियान रवाबित को मज़ीद मुस्तहकम करने और इक़्तिसादी, तिजारती और स्ट्रैटेजिक शोबों में नए इम्कानात को फ़रोग़ देने के लिए एक कदम आगे है। प्रधानमंत्री दातो श्री अनवर इब्राहिम, दोनों डेलीगेशंस के सदस्यगण, मीडिया के हमारे साथी, नमस्कार। प्रधानमंत्री बनने के बाद अनवर इब्राहिम जी का भारत का यह पहला दौरा है। मुझे खुशी है कि मेरे तीसरे कार्यकाल की शुरुआत में ही भारत में आपका स्वागत करने का अवसर मिल रहा है। फ्रेंड्स, भारत और मलेशिया के बीच एनहेंस स्ट्रेटेजिक पार्टनरशिप का 1 दशक पूरा हो रहा है और पिछले 2 सालों में प्रधानमंत्री अनवर इब्राहिम के सहयोग से हमारी पार्टनरशिप में एक नई गति और ऊर्जा आई है। आज हमने आपसी सहयोग के सभी क्षेत्रों पर व्यापक रूप से चर्चा की। हमने देखा कि हमारे द्विपक्षीय व्यापार में निरंतर प्रगति हो रही है। अब हमारा व्यापार रुपये और रिंगिट में भी हो रहा है। गत वर्ष में मलेशिया से भारत में $5 बिलियन के निवेश पर काम हुआ है। आज हमने निर्णय लिया है कि हमारी साझेदारी को कॉम्प्रिहेंसिव स्ट्रैटेजिक पार्टनरशिप के रूप में एलिवेट किया जाएगा। हमारा मानना है कि आर्थिक सहयोग में अभी और बहुत पोटेंशियल है। द्विपक्षीय व्यापार और निवेश का विस्तार किया जाना चाहिए। नए तकनीकी क्षेत्रों जैसे कि सेमीकंडक्टर, फिनटेक, रक्षा उद्योग, AI और क्वांटम में हमें आपसी सहयोग बढ़ाना चाहिए। हमने भारत और मलेशिया के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट के रिव्यू में गति लाने पर बल दिया है। डिजिटल टेक्नोलॉजी में सहयोग के लिए डिजिटल काउंसिल की स्थापना करने का और स्टार्टअप अलायंस बनाने का निर्णय लिया है। भारत के UPI और मलेशिया के पेनेट को जोड़ने के लिए भी काम किया जाएगा। आज CEO फोरम की मीटिंग से
नई संभावनाएं सामने आई हैं। हम दोनों ने रक्षा क्षेत्र में आपसी सहयोग की नई संभावनाओं पर भी बात की है। आतंकवाद और अतिवाद के खिलाफ लड़ाई में भी हम एकमत हैं। फ्रेंड्स, भारत और मलेशिया सदियों से एक दूसरे से जुड़े हैं। मलेशिया में रह रहे लगभग 3 मिलियन भारतीय प्रवासी हमारे बीच एक लिविंग ब्रिज है। भारतीय संगीत, खान पान और फेस्टिवल से लेकर मलेशिया में तोरण गेट तक हमारे लोगों ने इस मित्रता को संजोया है। पिछले वर्ष मलेशिया में हुआ PIO डे एक बहुत सफल और लोकप्रिय कार्यक्रम था। जब हमारे नए संसद भवन में सेंगोल की स्थापना हुई तो उस ऐतिहासिक क्षण का जोश मलेशिया में भी देखा गया। आज वर्कर्स के एम्प्लॉयमेंट संबंधी समझौते से भारत से वर्कर्स की भर्ती के साथ साथ उनके हितों के संरक्षण को भी बढ़ावा मिलेगा। लोगों के आवागमन को सरल बनाने के लिए हमने वीजा प्रोसीडर्स को आसान बनाया है। विद्यार्थियों के लिए स्कॉलरशिप और सरकारी अधिकारियों के प्रशिक्षण पर बल दिया जा रहा है। अब आईटेक स्कॉलरशिप के अंतर्गत मलेशिया के लिए साइबर सुरक्षा और AI जैसे अत्याधुनिक कोर्स के लिए 100 सीटें विशेष रूप से आवंटित की जाएगी। मलेशिया की यूनिवर्सिटी तुनकू अब्दुल रहमान, उसमें एक आयुर्वेद चेयर स्थापित की जा रही है। इसके अलावा मलया यूनिवर्सिटी में तिरुवल्लुवर चेयर स्थापित करने का निर्णय भी लिया गया है। इन सभी विशेष कदमों पर सहयोग के लिए मैं प्रधानमंत्री अनवर का और उनकी टीम का हृदय से धन्यवाद करता हूं। फ्रेंड्स, आसियान और इंडो पैसिफिक क्षेत्र में मलेशिया भारत का अहम पार्टनर है। भारत आसियान सेंट्रलिटी को प्राथमिकता देता है। हम सहमत हैं कि भारत और आसियान के बीच FTA की समीक्षा को समयबद्ध तरीके से पूरा करना चाहिए। 2025 में मलेशिया की सफल आसियान अध्यक्षता के लिए भारत पूरा समर्थन देगा। हम अंतर्राष्ट्रीय कानूनों के अनुरूप फ्रीडम ऑफ नेविगेशन और ओवरफ्लाइट के लिए प्रतिबद्ध है और सभी विवादों के शांतिपूर्वक हल का पक्ष रखते हैं। एक्सेलेंसी, आपकी मित्रता और भारत के साथ संबंधों के प्रति आपकी प्रतिबद्धता के लिए हम आभारी हैं। आपकी इस यात्रा से आने वाले दशक के लिए हमारे संबंधों को एक नई दिशा मिली है। मैं फिर एक बार आप सबका बहुत बहुत धन्यवाद करता हूं। बदलापुर में 2 4 साल बच्चों के साथ छेड़छाड़ का एक सनसनीखेज वाकया सामने आया है, जिसने मकामी लोगों में शदीद गुस्सा फैला दिया है। इत्तलात के मुताबिक स्कूल के गर्ल्स वॉशरूम में एक 23 साल सफाई कारकुन ने दोनों बच्चों के साथ जिनसी ज्यादती की। इस वाक़े के खिलाफ एहतजाज करते हुए बदलापुर के रिहायशियों ने मुंबई जाने वाली ट्रेन का रास्ता रोक दिया। एहतजाज करने वालों का कहना है कि स्कूल इंतजामिया ने इस मामले में मुनासिब इक़दाम नहीं किया और बच्चों की हिफाजत के हवाले से कोई काबिल
कबूल यकीन दहाई या माफी नहीं मांगी। पुलिस ने एफआईआर दर्ज कर ली है और सफाई कारकुन को गिरफ्तार कर लिया है। वालिदैन ने इल्जाम लगाया कि स्कूल इंतजामिया की जानिब से तालिबात की हिफाजत को संजीदगी से नहीं लिया गया और तफ्तीश में स्कूल इंतजामिया की बहुत सी कोताहियां और लापरवाही भी सामने आई है। पुलिस और दीगर हुकाम ने इस मामले की तहकीकात शुरू कर दी है और मजीद कार्रवाई का वादा किया है ताकि इंसाफ यकीनी बनाया जा सके और मुस्तकबिल में ऐसे किसी भी मुमकिन ज्यादती से बचाव के लिए इकदाम किए जा सके। फोन कर दो। सुप्रीम कोर्ट ने आजिकर मेडिकल कॉलेज और अस्पताल में एक जूनियर डॉक्टर की इस्मत दरी और कत्ल की संगीन मामले पर मगरबी बंगाल की ममता बनर्जी हुकूमत की सरंजिश की है। अदालत ने केस की संगीनी को मद्देनजर रखते हुए नेशनल टास्क फोर्स तश्कील देने का फैसला किया है और वाज़ेह किया है कि मुल्क को मजीद किसी रेप का इंतजार नहीं करना चाहिए। सुप्रीम कोर्ट ने बंगाल हुकूमत से अस्पताल में होने वाली हंगामा आराई की तहकीकात रिपोर्ट तलब की है। समाअत के दौरान सॉलिसिटर जनरल तुषार मेहता ने अदालत को मुकम्मल ताउन की यकीन दहाई कराई, जबकि मगरबी बंगाल हुकूमत की तरफ से सीनियर वकील कपिल सिब्बल अदालत में पेश हुए। चीफ जस्टिस DY चंद्रचूड़ ने रिमार्क करते हुए कहा कि यह मसला सिर्फ कोलकाता तक महदूद नहीं है बल्कि पूरे मुल्क में डॉक्टरों की हिफाजत के हवाले से एक संगीन मसाला है। अदालत ने इस मामले को जामे नुक्ते नजर से देखने की जरूरत पर जोर दिया और फौरी कार्रवाई की अहमियत का इजहार किया। A very serious offence has taken place. The crime scene is within the precincts of the hospital. Now, that is the first thing that the police have to do, namely to protect the crime scene. What are they doing? They allow vandals to enter the hospital. It's impossible that 7,000 people can gather without the consent. Please, one second. Allow me. 7,000 people can never gather without knowledge or consent of the police. This is not an adversarial litigation. It's not. Therefore, let us not be in denial mode. One girl has lost life by not only the sexual pervert, he's an animal. After the principal resigns from this medical college, He's sent to another hospital. he's appointed as a principal of another college. He doesn't resign. But anyway, be that as At the least, his conduct is under scrutiny, and he's appointed as a principal somewhere else. Lord, this is all, we have a note on all this misinformation. Let's not contradict each other. There is a High Court order. The reality, just show it to you. Let them file the report. Not Well, just show it to you. tomorrow. My lord. Couple of things which we would like to Would be do. there. Well, let's make it very clear. Yeah. We would want the investigation has been handed over to the CBI. Bureau of Investigation. Yes, done, yes, We want CBI to file a status report before this court on Thursday. correct. We will take up the case on Thursday. We want CBI to apprise us on the status of the investigation. Correct. The investigation obviously must be at a very sensitive stage so that it's something which will be submitted to the court. For court's For the principal, consumption, not something that the should be case guide. public. It's really an investigation update Yes, status yes. report which will be given to us on Thursday. We will consider the status report on Thursday morning and see Fair where enough. the investigation is proceeding. Today, what we intend to do is that today we intend to pass an order. What we have done is, and three of us, that's why we were in conversation with each other. We have discussed the pros and cons. We are setting up under the authority of this court a national task force. The national task force will consist of a diverse segment of doctors from different parts of the country. We want them to make us recommendations in regard to the modalities to be followed across India. We're not only talking of the RG Kar Medical College and Hospital, but modalities to be followed all over the country for ensuring safety at the workplace first and foremost.
for which our young doctors, our the middle-level doctors, the senior doctors are all today on protest and on strike. At the same time, we would, now that we are taking charge of these proceedings, we are appointing a national task force. It's our earnest request to doctors all over the country who have struck work. There are institutions where I know appointments are taken 2 years in advance. For instance, the All India Institute of Medical Sciences. Appointments are taken 2 years in advance. If patients lose their slot, they go back by another 2 years. So we would really earnestly appeal to all the doctors that we are here to ensure that their safety and protection is a matter of the highest national concern. And therefore, this is something which we would earnestly appeal to all the young doctors that this is something, please trust us. That's why we have not left it to just the High Court. The High Court, of course, consists of very seasoned judges. The Chief Justice was monitoring the investigation by the CBI, but we felt that this is now not a matter of a particular offense, however serious and horrendous the offense is, but something which affects the institution of healthcare pan-India. Therefore, the need for the Supreme Court. Mullah, we welcome this. I think this must be done, Mullah. All of us must be very positive. But Mullah, I have only one request. Mullah, I have only one request. Yeah, sorry. Lord, I need, my Lord, 5 minutes on this, my Lord. That's what I said. Yes. Who is the first informant? We were talking about the first information. Yes. Who is that first informant? Can you name us, please? Name him. Who is the first informant who lodged the FIR? The one I just find out for us. And we would also like to know the time of the registration of the FIR. The father of the victim. Wait a minute, please don't interfere. Don't interfere. The first UD case was done by the police on its own. So that is not an FIR. What is section 174 of the old CRPC today? Can anyone assist us, please? Yes. What's it? So that's just a report. Yes, to start the investigation. But then who lodged the FIR? 183. First, the father of the deceased. Yes. Then the vice principal of the hospital. First, the father of the deceased and vice principal of the hospital. No, there cannot be two FIRs. No, but both complaints were sent to us. No. Both complaints sent to us. Tell us whose complaint is treated as Father of the deceased. this is registered at what time? That's 11:45 p.m. 11:45 p.m. And now next day. Yes. The night, Mullah. In the night. Mullah. In the night. When is the body? One second. When is the body handed over to the parents for cremation? Well, let's kindly have this Just note tell that us, I've given. what time is the body handed over to the parents for cremation? 1 second. Around 3:30. 30:10. No. Therefore, one thing is very clear. The body is handed over to the parents for cremation at 8:30 p.m. The FIR is registered at 11:45 p.m. 3 hours and 15 minutes after the body is handed over to the parents for cremation. They refuse to file. This is the problem. We handed it over. They filed the FIR. They made the complaint at 11:45. They say, we are in shock. Please do whatever you want to do. They wanted a post-mortem. We did the post-mortem. All is videographed. Everything is videographed. 4 रियासतों में होने वाली असेंबली इंतखाबात के पेश नज़र कांग्रेस हेडक्वार्टर में एक अहम मीटिंग मुनक्किद हुई, जिसमें पार्टी के जनरल सेक्रेटरियों, इंचार्जों और स्क्रीनिंग कमेटी के अरकान ने शिरकत की। मीटिंग में इन रियासतों की इंतखाबी हिकमत अमली पर तफसील से गौर किया गया। कांग्रेस के जनरल सेक्रेटरी के सी वेणुगोपाल ने मीटिंग के बाद बताया कि पार्टी असेंबली इंतखाबात के लिए मुकम्मल तौर पर तैयार है। मीटिंग पार्टी सदर मल्लिकार्जुन खड़गे और लोकसभा में अपोजिशन लीडर राहुल गांधी के मौजूदगी में मुनक्किद हुई। के सी वेणुगोपाल ने कहा कि मौजूदा सियासी माहौल कांग्रेस और इंडिया ग्रुप के हक में है और अपोजिशन इत्तेहाद को इन असेंबली इंतखाबात में इसका भरपूर फ़ायदा मिल सकता है। उन्होंने बताया कि इस सिलसिले में पार्टी के 4 रियासतों के इंचार्ज, जनरल सेक्रेटरियों और स्क्रीनिंग कमेटी के अरकान की मीटिंग बुलाई गई थी ताकि इंतखाबी हिकमत अमली को मज़ीद बेहतर बनाया जा सके। बेसिकली इलेक्शन प्रिपरेशन का मामला हो गया एंड सिलेक्शन ऑफ कैंडिडेट्स कैसे करेंगे, जनरल डिस्कशन, जनरल डायरेक्शन क्या है, उसी तरफ डिस्कशन हो चुका। दिस ओनली today we had discussed about the election preparation of 4 states, Jammu Kashmir, Haryana, Maharashtra and Jharkhand.
basically in presence of Honorable Congress President Mallikarjuna Kharge ji and Honorable LOP Lok Sabha Rahul Gandhi ji ke साथ. Basically, we discussed about the election preparations and candidate selection process, and generally we discussed about the general election guidelines for candidate selection. This is what we discussed today. सर, जनरल इलेक्शन के बाद ये 4 राज्यों में असेंबली इलेक्शन होने जा रहे हैं. कांग्रेस के लिए चैलेंजिंग स्टेट कौन सा है? 4 सीट जीतने वाला है. 4 सीट जीतने वाला है गठबंधन के साथ, कांग्रेस के साथ. थैंक यू. कांग्रेस और गठबंधन के बीच में ऐसा कोई कैंडिडेट को लेके डिस्कस हुआ है? नो हम डिस्कस शुरू करेंगे, आप वेट करो. And sir, by when we can expect CEC for these states, especially Haryana and Jammu and Kashmir? No, Jammu Kashmir tomorrow onwards nomination is starting, first phase, 20 to 27. Otherwise, CEC will be within 2-3-4 days. And for Haryana, sir? Haryana followed by Haryana also. हरियाणा से कोई स्पेशल कैंडिडेट? We, Jammu Kashmir, we are very much for alliance. Our main motive is to defeat BJP in Jammu and Kashmir. We should have a BJP-free government in Jammu Kashmir. This is what the Congress Party's preference. So we are open for that. I think everybody will think in that way. In Jammu Kashmir, how much time is not and असम्बली इंतखाबात की तारीखों के ऐलान के साथ ही जम्मू कश्मीर में सियासी सरगर्मियां तेज हो गई है. उम्मीदवारों के नामों पर तबादला ख्याल और इंतखाबी मंशूर जारी करने का सिलसिला शुरू हो चुका है. नेशनल कॉन्फ्रेंस ने अपनी इंतखाबी मंशूर का ऐलान किया है, जिसमें एक बड़ी गारंटी दी गई है कि वह आर्टिकल 370 को बहाल करेगी. इसके साथ ही मंशूर में जम्मू कश्मीर को रियासती दर्जा देने की बात तरजीही तौर पर शामिल की गई. ये वादा नेशनल कॉन्फ्रेंस के इंतखाबी प्लेटफॉर्म का एक अहम हिस्सा है और इनका मकसद जम्मू कश्मीर के अवाम को ऐसे मसाइल पर यकीन दिलाना है जो कि इनकी मकामी ज़रूरियात और तरजीहात के ऐन मुताबिक हो. सियासी पार्टियों की जानिब से इन वादों की साथ इंतखाबी मुहिम में हिस्सा लेने के बाद इलाके में इंतखाबी जोश व खरोश और सरगर्मियों में इजाफा देखने को मिल रहा है. गारंटी is a comprehensive job package for youth. अनएम्प्लॉयमेंट का जो हाल जम्मू कश्मीर में है वो हम सब जानते हैं. मुल्क में सबसे ज़्यादा अगर नौजवानों की बेरोज़गारी है वो जम्मू कश्मीर में है. 5 अगस्त 2019 के बाद बेरोज़गारी को कम करने की तो बातें की गई, लेकिन उसमें कोई कमी नहीं हुई बल्कि बढ़ गया. रिक्रूटमेंट में धांधली हुई, नौजवानों को नौकरियां मिली नहीं. राथर साहब और उनकी टीम ने इसमें बहुत मेहनत करके एक कॉम्प्रहेंसिव, इसमें हम यूथ के साथ वादे कर रहे हैं किस तरह हम अनएम्प्लॉयमेंट का जो प्रॉब्लम है उसको एड्रेस करने जा रहे हैं. चौथा जो हमारी गारंटी है, आजकल अगर आप देखें कहीं पे भी आप जाएं तो अगर लोगों की शिकायत रहती है वो बिजली को लेके रहती है, पानी को लेके रहती है. बिजली कहीं है नहीं, लेकिन बिजली के बिल आपको वक्त पे मिलते हैं और रोज कहीं ना कहीं बिजली की कीमत जो है वो बढ़ाई जा रही है. बिजली और पानी की जो तकलीफें लोगों को हैं इसके बारे में भी एक कॉम्प्रहेंसिव गारंटी लेके हम लोगों के सामने जा रहे हैं कि किस तरह लोगों की जो परेशानियां हैं बिजली और पानी को लेके इसको हम किस तरह एड्रेस करेंगे. इसमें एक खास वादा जो हम लोगों के साथ कर रहे हैं वो 200 यूनिट मुफ्त बिजली का. और जैसे मैंने आपसे इससे पहले कहा, कुछ लोग तो इससे ज्यादा वादा करेंगे, वो उन तक है, लेकिन जो लोग कल हुकूमत में होंगे नहीं वो कुछ भी कह सकते हैं. हम जानते हैं कि गैर जिम्मेदाराना वादा अगर हमने करना होता सिर्फ लोगों को अपने तरफ खींचने के लिए तो इस 200 को हम 1000 भी. लोकसभा में कायदे हज़्ब इख्तिलाफ राहुल गांधी ने अपने मरहूम वालिद साबिक वज़ीर आज़म राजीव गांधी के यौम पैदाइश के मौके पर उन्हें खराज अक़ीदत पेश करने के लिए उनकी आखिरी आरामगाह पर हाजिरी दी. शदीद बारिश के बावजूद राहुल गांधी ने अपने वालिद के मज़ार पर पहुंचकर उन्हें खराज अक़ीदत पेश किया. इस मौके पर राहुल गांधी के हमरा रॉबर्ट वाड्रा और उनके बेटे भी मौजूद थे और कांग्रेस के कई रहनुमा भी इस मौके पर उनके साथ शरीक हुए. राहुल गांधी ने अपने वालिद के याद में दुआ किया और उनकी खिदमत और कुर्बानियों को खराज तहसीन पेश किया. आखिर में सुर्खियां एक बार फिर. वजीर आला रेवंत रेड्डी का वादा, तेलंगाना थल्ली का मुजस्समा 9 दिसंबर तक किया जाएगा नस्ब. राजीव गांधी के मुजस्समे की तस्नीफ पर बीआरएस के एतराज़ का जवाब. बीआरएस की रुकन कानून साज कौंसिल की कविता की जमानत की दरखास्त पर सुप्रीम कोर्ट में समाअत मुलतवी.
बदलापुर में 2 4 साला बच्चियों के साथ छेड़छाड़, मकामी लोगों का एहतजाज, स्कूल इंतजामिया पर इल्जामात। सुप्रीम कोर्ट ने आरजीकर मेडिकल कॉलेज केस में ममता बनर्जी हुकूमत की सरंजिश की, नेशनल टास्क फोर्स तश्कील देने का हुक्म। वन टीवी उर्दू खबरनामा यहीं पर इख्तिताम पसीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़।